పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. పోతారం మాజీ సర్పంచ్ జలంధర్ గారు, అదేవిధంగా టెంపుల్ చైర్మన్ అశోక్ గారు, మరో మాజీ సర్పంచ్ పిట్టల రాజయ్య గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో పర్యటన రావడం జరిగింది. వస్తూ మన జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, అదేవిధంగా సత్యనారాయణరావు గారు, డాక్టర్ వికాస్ గారు, ఇతర నాయకులు అందరం కూడా, రంగోపరెడ్డి గారు, అదే సత్యం గారు అందరం కూడా కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. రైతులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, ఒక దుర్భరమైన పరిస్థితి వాళ్ళ రైతులు తెలంగాణ రాష్ట్రంలో. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టిందో, రాచి రంపాన పెట్టిందో, తిరిగి అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. తేడా ఏం లేదు. ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారారు, రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. అద్దప రైతుల పరిస్థితి మాత్రం ఎక్కడ మారిన దాఖలాలు లేవు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు 12 రోజులైంది. ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్స్ ప్రారంభించారు తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొనుగోలు ప్రారంభించారు, కానీ ఇక ఈ ప్రాంతంలో అసలు కొనుగోలే ప్రారంభించలేదు. ఇలా వడ్లు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వచ్చి ఇప్పుడు 12 రోజులే. కొద్దిగా మబ్బొస్తున్నది, వర్షం పడుతుందా అన్న టెన్షన్, ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందా అన్న టెన్షన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారన్న టెన్షన్, బ్యాంకుల వాళ్ళ అకౌంట్ల పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇలా మా నీళ్లు రాక కొంత ఇబ్బంది పడ్డారు, అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. ఈ రెండింటిని తట్టుకొని బయటపడ్డ వాళ్ళు వాళ్ళ కొనుగోలు ప్రారంభించకపోవడం వలన వాళ్ళు ఎప్పుడు వర్షం వస్తుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి మళ్ళా తరుగు పేరుతోని, తాలు పేరుతోని ఎక్కడ కటింగ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికి 12 రోజులే. కనీసం అధికారులు వస్తలేరు, నాయకులు వస్తలేరు, రైతులతో మాట్లాడతలేరు. అసలు కొనుగోలు ప్రారంభిస్తారా సమాధానం లేదు, ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. రైతు మాత్రం వడ్డీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ అకాల వర్షాలు నష్టపోయారు. ఒక్క రైతుకు ఒక్క పైసా ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే. ఇప్పుడు మొన్న నష్టపోయిన రైతులకు ఒక్క పైసా ఇవ్వాలి. ఇవాళ ఇదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, తెగుళ్ల వల్లనో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామేమో, వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కడ హామీ నెరవేర్చలేదు. ఇలా ముఖ్యంగా తరుగు తాలు లేకుండా మేము కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. కనీసం ఆ మాటను మర్చిపోయారు. మీరు కొనుగోలు ప్రారంభించే ముందు తరుగు తాలు లేకుండా, తేమ లేకుండా మేము కొంటామని చెప్పి ఎక్కడ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయలేదు. ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు, దాని మీద ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర. 100 రోజులైంది, ఫస్ట్ సంతకం ఆన్నే పెడతాన్నారు. ఎందుకు మర్చిపోతున్నారు. ఇవాళ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక్క 3-4 లోన్లు తరుగు తాలు ఏం లేకుండా తీసుకుపోతారు. రైతులందరూ ఏం చేస్తారు, ఆ తరుగు లేదు తాలేదు
బాధ్యత మంచి నడుస్తుంది కొనుగోలు అని చెప్పి ధర కూడా మంచిగా వస్తుందని చెప్పి వడ్లను తీసుకొచ్చి కేంద్రంలో వస్తారు. ఇక దాని తర్వాత సినిమా పడతారు. ఇక సినిమా స్టార్ట్ అవుతుంది. ఆడ ఇక్కడ 5 కిలోలకు వస్తారు. వడ్లు వెనక ఆ సెంటర్ అక్కడ వెనక ఆ దళారులు ఏం చేస్తారు, మళ్ళా మీ వడ్లు వచ్చినాయి, తడి ఉందో తేముందో తాళుందో సరిగా చూలే వాళ్ళు మళ్ళా 4 కిలోలకు వస్తారు. ఇక ఆరుదానికి వెనక మళ్ళా పంట వడ్డైతే వాపస్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులు ఒప్పుకుంటారు. లాస్ట్కు పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనేటువంటి పరిస్థితి వాళ్ళ రైతులు వచ్చేది. పోయినసారి నష్టం జరిగింది, కనీసం పోయినసారి నష్టాన్ని సార్ పూరించుకుందామని చెప్పి రైతులు వ్యవసాయం చేస్తున్నారు తప్ప ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయండి. తరుగుతాలు లేకుండా పంటను కొంటా అని చెప్పి అయితే హామీ ఇచ్చారో దాన్ని ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అది వెంటనే అది ప్రకటించి ఈ 2 హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వాటిని అమలు చేస్తూ ఇవాళ కొనుగోలు ప్రారంభించాలి. తరుగుతాలు లేకుండా మేము కొంటాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇలా మీరు కొనుగోలు ప్రారంభించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు కొత్త స్టార్ట్ ముననేసినగానే అంటున్నారు వాళ్ళు వచ్చి ముననే మీరు ఏమన్నారు అప్పుడు ఎన్నికల ముందు 100 రోజులు హామీలు నెరవేరుస్తున్నారు. ప్రజలు అడిగిరా మిమ్మల్ని 100 రోజులు హామీలు నెరవేర్చమని అడిగిరా మిమ్మల్ని ఏమన్నా? 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలు నెరవేరుస్తామన్నారు. 6 గ్యారెంటీలో భాగమే కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఇవి ఈ 2 లక్షల రుణమాఫీ ఏలే, ఇది చేయకుండానే 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం రైతులకు ఇస్తాంటారు. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి? ఇప్పుడు 2 లక్షల ఆల్రెడీ అప్పున్న రైతులకు గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను చేయకపోవడం వల్ల మిత్తికి కూస్తున్నది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మళ్ళీ 3 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తాను పడుతుంది. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి? ఇలా రైతులను డిఫాల్టర్ గా మార్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా బ్యాంకులో పోతే 3 లక్షల రుణం ఎట్లిస్తుంది ఇప్పుడు బ్యాంకు రైతులకు? పాత బకాయిలే చెల్లించలే, మీరు రుణమాఫీ అయిపోతుంది, మన కొత్త రుణం ఎట్లిస్తే అంతే జిమ్మిక్లని ఒక అమాయకులు కొంతమంది చేస్తారు. అదే 3 లక్షల వడ్డీ రుణం ఇస్తాడని ఓటుకుతారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? ఆపింది ఎవరు? 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులు అకౌంట్ వేస్తున్నారు. ఎంతమందికి వేసిన ఇవాళ ఏకపోవడం కారణమైంది? 12,000 రూపాయలు రైతుకు ఉల్లగిస్తున్నారు. అది పోయింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. అది పోయింది. మొన్న నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దాని గురించి మర్చిపోయారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. కొనుగోళ్ల విషయంలో కనీసం ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. దాని మీద సమీక్ష లేదు. వాళ్ళ దళారీ వ్యవస్థను మళ్ళా ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇలా మా బాధ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే గిట్టిన కొనుగోలు సెంటర్ తిరిగి చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాళ్ళదాడి చేసి రైతుల మీద పోలీసులు దాడులు చేశారు. మళ్ళీ ఇప్పుడు గదే మేము కొనుగోలు సెంటర్ తిరిగేది మేమే, మళ్ళా రైతులకు భరోసా కల్పించేది మేమే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా, నెరవేర్చదా? రైతులు కొనుగోలు గల ప్రభుత్వాలు రైతుల మీద మంచి ఆలోచన ఉంటే కొనుగోలు కేంద్రానికి ఆ సెంటర్ కు వడ్లు వచ్చిన వెంటనే వాటిని పూర్తి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వర్షం పడ్డా ఏది పడ్డా కూడా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన తర్వాత ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా
ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అప్పుడు రైతుకు భరోసా ఉంటుంది. మీరు సెంటర్కి వచ్చే వాళ్ళు వచ్చే వర్షం పడుతుందా, కనీసం సౌకర్యాలు ఇవ్వాలా, కేంద్రం ఇచ్చే సౌకర్యాలు వాడుకోరు, ఊరికి మబ్బు వస్తున్నది, వర్షాలు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రచారంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. కొంతమంది మంత్రులు అవగాహన లేకుండా అబద్దాలు ఆడుతూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం వల్ల ప్రజల లోపల అయోమయం వల్ల నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు, వెయ్యలేదు, ప్రజలు పరిశీలిస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇయ్యలేదు, వీళ్ళు అమలు చేస్తామంటున్నారు. ఎవరికి ఇచ్చినది? ప్రజలు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా తిరగలేని పరిస్థితి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఇయ్యలేదు, వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రూపాయలు చేయలేదు, అయిపోయింది, అమలు చేస్తామంటున్నారు. బోనస్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదు, ఇప్పటివరకు కూడా తరుగుతా లేకుండా కొంటా అన్నారు, కొనలేదు, హామీ నెరవేర్చమంటున్నారు. వారికి 5 లక్షల భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తున్నారు, నెరవేర్చలేదు, అయిపోయింది అంటున్నారు. మరి 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారు? ఏ దేశంలో అమలు చేశారు? ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఆ కర్ణాటక 6 గ్యారెంటీల పేరు చెప్పి ఈడ ఎన్నికల 6 గ్యారెంటీలు అన్నారు. ఆడ ప్రజలు రోడ్డు మీద ఎక్కారు. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, తినలేని పరిస్థితి. ఆడ పేరు చెప్పి ఈడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ పేరు చెప్పి దేశంలో పాంచినాయ పేరుతో మళ్ళా కొత్త ఎజెండా స్టార్ట్ చేశారు. కానీ మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటువంటి పరిస్థితుల్లో స్పష్టమైన విధానాన్ని ఇలా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. 100 రోజుల లోపల అమలు చేస్తారని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మున్ననే వచ్చినామని మీరు అంటున్నారు. 100 రోజులు మున్ననే వచ్చిపోయినాయి. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచించిన తర్వాతనే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో రావాల్సిందే. ఈ దేశాన్ని రక్షించాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే, పేదలకు సంక్షేమ పథకాలు నిత్యం కొనసాగాలంటే, నిరంతరం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి, ఇవి ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రకటించడంలో ఇబ్బంది ఉండదు. సరే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ప్రధానమంత్రి విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక నిర్ణయించుకుంటారు. ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయలేకపోతున్నది. ఎవరు చూసి ఓట్లేమంటారు? మీ దానిలో ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు చూసి ఓట్లేమంటారో చెప్పలేకపోతే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? మీ దానిలా ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు? మీ పార్టీలా, మీ ఐఎన్డీఏలా? ఎవరు చూసి ఓట్లేమంటారు? స్పష్టమైన విధానం లేదు. ఎన్నికల పోటీ చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఆ ఐఎన్డీ అనేది ఎట్టు కాకుండా వెళ్ళిపోతుంది. నితీష్ కుమార్ గారు వేరు, మమతా బెనర్జీ వేంది, ఒక్కొక్కరు మెల్లంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలా ఈ దేశాన్ని కాపాడేది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో లేదు. కాబట్టి ఇలా ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇవి మోడీ ఎన్నికలు. నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులో
ఓటు వేస్తామని చెప్పి నిర్ణయించుకున్న కాబట్టి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్లో ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మా కార్యకర్తల కష్టాలతో కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు మెజార్టీ సీట్లు వాళ్ళ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 17కు 17 సీట్లు గెలిచే అవకాశాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కోడు కదా వాళ్ళు మాట్లాడడం భయపడతారు. దేనికన్నా 25,000 రూపాయలు ఏమంటారు వాళ్ళు పెట్టుబడే నష్టం వాళ్ళు రైతులు లాభం పడతలేరు. 20,000 రూపాయలని ఇవ్వాలని చెప్పి నేను ఆ పంటలు నష్టపోయినటువంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు కోరింది అది. మాకు లాభం ఏమవుతుంది ఉన్న పెట్టుబడి మేము 25,000 పెట్టినాం. పెట్టుబడి మాకు వస్తుంది చాలు. అందుకే మనం దీక్ష చేసినాం. తప్పకుండా ఇవ్వాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ప్రకటన చేసిన తర్వాతనే తరుగు తాళ్ళు మీద ప్లస్ బోనస్ మీద స్పష్టమైన విధానంతో మీరు కొనుగోలు ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా మోడీ చేసిన సర్కారు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు దేని మీద అంటే తెలంగాణకు చేసిన అన్యాయాలపై అంటే బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన అన్యాయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 14వ దీక్ష మరి 10 సంవత్సరాలు చేంజ్ చేసిర్రే 10 సంవత్సరాలు చేంజ్ చేసిర్రు. మోడీ గారు చేసింది 10 సంవత్సరాలప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకు. దీక్ష ఏడేయాలే పోయి అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ కూర్చొని దీక్ష చేయాలి. లేకుంటే ఏఐసీసీ భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు, పేర్కొన్నారు, ఖండించారు. సింపుల్. కానీ బండి సంజయ్ తిట్టడానికి మోడీ గారిని తిట్టడం మాత్రం భూతవాస్యాలకు. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇళ్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాంక్షన్ ఇల్లు కట్టలేదు. మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా. కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా. ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా. గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు, ఏ పార్టీ మోసం చేసింది, దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి ఆరోపణ లేకుండా, ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ను కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి
ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? త్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమవుతుందని భావించి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసినందుకు తీసుకొచ్చేందుకు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురుచూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసినందుకు దీక్ష చేస్తున్నారా? దేనికోసం దీక్ష చేస్తారు? అంటే పేదలు బాగుండదు వీళ్ళకు. రాజీవ్ గాంధీ గారే చెప్పారు కదా, కేంద్రం నుంచి ₹1 పంపితే పేదలకు రావడం వస్తే 10 పైసలు మిగులుతున్నాయి వాళ్ళకు. ఇవాళ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి జన్ధన్ జీరో ఖాతాలు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నేరుగా అకౌంట్లో వేస్తే వాళ్ళ పేదలకు అందుతున్నాయి. వాళ్ళ దానికోసం అమిత్ దీక్ష చేసేది మేం చెప్పలే, రాజీవ్ గాంధీ గారే చెప్పారు. ప్రపంచం అంతా కూడా ది బాస్ అని చెప్పి నరేంద్ర మోడీ గారికి గౌరవం ఇస్తున్నంటే ఈ దేశ ప్రజలకే గౌరవం ఇస్తున్నట్టు. దానికోసం దీక్ష చేస్తుర్రా? సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు దీక్ష చేస్తుర్రా? G20 సదస్సులను నిర్విఘ్నంగా గర్వంగా తలెత్తుకొని ప్రపంచమంతా ఇలా భారతదేశం వైపు చూస్తూ ఇలా ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరిగే విధంగా చేసేందుకు దీక్ష చేస్తుర్రా? దేనికోసం దీక్ష? ఎవరి కోసం దీక్ష? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులను, యువకులను, మహిళలను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, మీ జర్నలిస్టులను, మా రాజకీయ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కరోజు దీక్షలకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలంటే వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మంచిదే వాళ్ళకి, ఇప్పుడు బీజేపీ మంచిది కాదు ఇన్ని చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఈ 10 సంవత్సరాలు ఒక్క దీక్ష కూడా ఎందుకు చేయలే? బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానం నిరసనగా వీళ్ళు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు తిరగాలి? ఇంటికో ఉద్యోగం ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవ్వకపోవడం వలన నిరుద్యోగ మార్చిలో నిరుద్యోగుల తరపున యువత తరపున ఎందుకు కొట్లాలే? 317 జీవో పెడుతున్న ఉద్యోగుల ఉపాధ్యాయులను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వేధిస్తే ఎందుకు దీక్షలు చేయలే? దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తాడు. ఏ ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి గాని బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని గాని కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎందుకు దీక్షలు చేయలే? దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, దళిత బంధు అందరికి ఇస్తున్నారు, బీసీలకు అన్యాయం చేశారు. అగ్రవర్ణాల్లో పేదలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ ఇయ్యలే, అమలు చేయలే. ఎస్, మేము కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ కొట్లాడిన తర్వాతనే అమలు చేశారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 50% రిజర్వేషన్ విధానం ఎత్తేస్తామని చెప్పన్నారు. అంటే మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తారు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తారు. ఇలా మళ్ళీ ఎవరికి నష్టం? మళ్ళీ హిందువులకే నష్టం. అది మాట్లాడితే మళ్ళీ హిమతత్వం అంటారు మమ్మల్ని, అది మాట్లాడితే మళ్ళీ మతతత్వం అంటారు వాళ్ళు. దీక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత దీక్ష ఏడేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎవరికి వ్యతిరేకంగా చేయాలనో ఆ నాయకులు ఆలోచించుకోవాలి. శ్వేతపత్రం బుక్లెటే కొట్టించింది నేను. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినా అని చెప్పి, అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి బుక్లెట్ కొట్టించిన వాళ్ళ కళ్ళు కనబడతలేవు, చెవులకు కనబడతలేవు. నేనేం చేయాలి దానికి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ కొద్ది ఏం చేయలేదని చెప్పి ఇద్దరు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళిద్దరికి ఏంది, ఇద్దరు కలిసి బండి సంజయ్ ఓడగొట్టాలి. భారీ మెజార్టీతో మీ అందరి సహకారంతో
నా కార్యకర్తలు కష్టార్జితంగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారి పేరుతోని మేము చేసిన అభివృద్ధితోని ఇలా గెలవబోతున్నాం కాబట్టి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ముచ్చట తీసుకోరాదు అభ్యర్థి దొరుకుతుంది వాళ్ళకు ఇలా నేను ఏం చేసినా బుక్లెట్ కొట్టించిన మీరు కూడా చూసిరా అనుకుంటా ఈ అపర మేధావి కానీ అపర మేధావి స్వయం ప్రకటిత మేధావి ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చిండట ఆయన చార్మినార్ ఈయన కట్టించిన అంటాడు అసెంబ్లీ ఈయన కట్టించిన అంటాడు అపర మేధావి ఇక్కడ ఈ కదలాపూర్లా సూరమ్మ చెరువును రిజర్వర్ చేస్తున్నది ఆయనే కదన్నా సమీక్ష చేసింది కదా 204 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి భూమి పూజ చేసిరు కదా దాంతో ఏమన్నాడు మేడిపల్లి కద్లాపూర్ రుద్రంగి భీమవరం అంతేగానే దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందిస్తాడు కదా ఏమైందే మరి ఏడవేండి అపర మేధావి ఏడవేండు ఇక రాళ్లపల్లి గండి పడితే రాళ్లవాగిది ఇప్పటివరకు కనీసం దాని మీద సమ్మె ఏమైనా చేసేది అదని ఎన్ని వందల ఎకరాలు పోయింది 3,000 ఎకరాలు నష్టం జరిగింది పట్టించుకున్నాడు దాన్ని ఇప్పుడు ఈ సిరికొండను తక్కలపల్లి బ్రిడ్జు 6 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల క్రితం ఇచ్చారు ప్రారంభోత్సవం భూమి పూజ చేశారు దానికి చేసిన భూమి పూజ చేశారు అతిగతి లేదు ఈ అపర మీద ఏమైందే ఇప్పుడు వీళ్ళు చేస్తామంటారు కదా నేనేమంటారు అంటానా నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా కరీంనగర్ వరంగల్ రోడ్ 2,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిన ఎప్పుడు వచ్చినాం కాదు బుల్లెట్ దిగిందా చూడాలి ఫస్ట్ మీరు ఎంపీ ఉన్నారు కదా ఈయన ఇప్పుడే ఇద్దరు మాజీ ఎంపీలే కదా గానే కరీంనగర్ వరంగల్ రోడ్ ఉన్నది మీరు చేసినట్టు కదా దానికి మీరు చేసినప్పుడు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది టెండర్ ఎప్పుడైంది ప్రారంభోత్సవం ఎవరు ఎప్పుడు చేసిర్రు పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి నరేంద్ర మోడీ గారు వరంగల్ నుంచి మొన్న ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభిస్తారు నరేంద్ర మోడీ గారు బడ్జెట్ ఇచ్చిన తర్వాత టెండర్ అయినాకనే ప్రారంభిస్తారు బడ్జెట్ న్యాయంలో వచ్చింది నేను తీసుకొచ్చిన టెండర్ న్యాయంలో పెట్టిన ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారు ఇచ్చినప్పుడు ఎంపీ నువ్వు కాదు నువ్వు ఎంపీ కాదు బడ్జెట్ కేటాయించింది నా హయాంలో నేను తీసుకొచ్చిన నువ్వు ఎంపీ కాదప్పుడు ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు ఆ రిపేర్ కు 40 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన 1 కోటి రూపాయలు ఇచ్చారు వరంగల్ కర్మర్ రిపేర్ రోడ్ కు 1 కోటి రూపాయలతో అవుతుందా 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన 1 కోటి రూపాయలు ఇచ్చింది దానికి ఇచ్చి సోషల్ పెట్టుకున్నాడు ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవం చేసింది నేను ముందు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే అయిపోయిందా సిద్దిపేట ఎలుక తుర్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు రాముడలో ప్రారంభం చేశారు బడ్జెట్ నేనున్నప్పుడు కేటాయించుకున్నా టెండర్ నేనున్నప్పుడు పెట్టించుకున్నా ప్రారంభోత్సవం నా హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు మరి నువ్వు చేసినట్ట అది కరీంనగర్ ఆర్ఓబి 154 కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే నేనే కదా అది కూడా ఆయన తీసుకొచ్చిందట కరీంనగర్ జగిత్యాలోడు ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది నేను శాంక్షన్ చేసిన మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ హయాంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు చేసిరా చెప్పురి మరి నేను తీసుకొచ్చిన ప్రారంభోత్సవాలు చేసిన మరి మీరు చేస్తాడా నేను చేస్తాడా అభివృద్ధి మీరు చేస్తాడా నేను చేస్తాడా మీరు ఏం చేసారో చెప్పండి చెప్తలేరు నేను చేసేది పక్క బాగా చెప్తున్నా మీరు ఏం చేసారో చెప్పండి చెప్తలేరు కానీ చేసింది నేను చెప్పుకునేది వాళ్ళు మీరు చేస్తే ప్రారంభోత్సవం ఎందుకు చేసుకోలే ఏం చేయడానికే చేసాం ఇప్పుడు ఏ తుంగుంటారా అబ్బో ఇప్పుడు ఆయన అపర మీద ఏం చేస్తుండు కరపత్రాలు కొట్టించి మోడీ గారితో దిగిన ఫోటోలు వెంకయ్య నాయుడు గారు అప్పుడు మంత్రి ఉన్నాడు ఇప్పుడు మంత్రి ఉన్నాడని అప్పటి ఫోటోలు ఇప్పుడు పోయినసారి వీళ్ళు అభివృద్ధి చేస్తే పోయినసారి ఈయనకి ఎందుకు డిపాజిట్ గెలంతైందే 1,00,000 ఓటుతో ఆయన మీద ఎట్లా గెలుస్తా నేను మరి పోయినసారి మీరు అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పుకోలేకపోయారు నేను కరీంనగర్ జగిత్యాల ఓడి చేసిన
కరీంనగర్ వరంగల్ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసినా, బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నా, ఎలుగదుర్తి సిద్దిపేట రోడ్డు శాంక్షన్ చేసుకున్నా, ఇప్పుడు ఆర్ఓబి శాంక్షన్ చేసుకున్నా, ఆ శాతం 12B స్టేటస్ ఇచ్చిన, హోదా ఇప్పించినా, ఇవన్నీ చెప్పుకోలే. గ్రామీణ సడక్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా, సిఆర్ఎఫ్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా ఎందుకు చెప్పుకోలే? మరి చెప్పుకోవడానికి కారణం ఏంది? నువ్వు వీడియోలు పెట్టుకుంటే నీకు పనంతా భూదాన భూములు ఎక్కడ కబ్జా చేయాలి, నీ సొంత ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలి, నీ కుటుంబ సభ్యులకు ఎంత పైసలు సంపాదించేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా జోకాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది అలా. కేసీఆర్ మంచోడు, ఈయన మంచోడట. బీఆర్ఎస్ మంచి పార్టీ కాదు, ఈయన మంచోడట. కానీ వీళ్ళిద్దరు నేను స్పష్టం చేసిన, కేసీఆర్ కూడా బుక్ పంపించిన, మీకు బుక్ అంతా కూడా ఎప్పుడు మళ్ళీ పంపిస్తాం. మీకు నేను చేసినప్పుడు క్లారిటీగా చెప్తున్నా. ఇక మీకు చెవులు వినవడుకుంటే కన్ను కూడా టెస్ట్ చేసుకోవాలి, అది మీ ఎఫెక్ట్ అవ్వచ్చేమని. మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నట్టు లేదు. హైదరాబాద్ ఇది కాంగ్రెస్ పార్టీని అడగాలన్నా, ఆయన వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. ఇద్దరు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాలన్న ప్లాన్ తోని, లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ చి రేవంత్ రెడ్డి గారు తిట్టినా, వాళ్ళ మంత్రులు తిట్టినా కూడా ఏం మాట్లాడారు. ఎందుకంటే ఒప్పందం వాళ్ళిద్దరు. కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్. కానీ బండి సంజయ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. గ్రామాల వారిగా పోస్టర్లు ఇస్తాం. మేము చేసిన అభివృద్ధి కూడా ముఖ్య రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు. కానీ ఎట్టి బస్సులో వాళ్ళ భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మోడీ గారి ఆశీర్వాదంతో గెలవబోతున్నారు.